సార్వత్రిక ఎన్నికలు సోమవారం జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. బహిరంగ సభలు, రోడ్ షో తరహా ప్రచారం ముగిసిన ఇంటింటి ప్రచారాలు గడువు ముగిసింది. జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. ఫిర్యాదుల కోసం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో సహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని 6 కార్యాలయాలు, కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. ప్రజలు అక్కడ ఫిర్యాదు చేయొచ్చు. పోలింగ్ రోజున ఇబ్బందికర ఘటనలు జరిగితే యాప్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. పోలింగ్ రోజు 13వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది ఉండాలి. 5:30 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మ్యాక్ పోలింగ్ నిర్వహించాలి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఆ తర్వాత ఓటర్లు క్యూలో ఉంటే స్లిప్లు అందిస్తారు. నంద్యాల పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శనివారం రాత్రి 7 నుంచి 14వ తేదీ వరకు రాత్రి 7 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. వాడాల్సిన అవసరం వస్తుంది. దాని ప్రకారంగా మనం అడిషనల్ బ్యాలెట్లు కూడా తెప్పించుకొని వాటిని చెక్ చేయించుకొని కమిషనింగ్ చేసి ఇప్పుడు ఆర్ఓ లెవెల్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. సో దే ఆర్ రెడీ ఫర్ డిస్బర్స్మెంట్. సో మన జిల్లాలో 12వ తేదీన డిస్బర్స్ జరుగుతుంది త్రూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎట్ ఆర్ఓ హెడ్ క్వార్టర్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనము కౌంటింగ్ హాల్స్ అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడ ఆర్జీఎం అండ్ శాంతిరామ్ కాలేజీలో మనం 6 కాన్స్టిట్యూన్స్ సంబంధించి పెట్టుకున్నాము. పాణ్యం సంబంధించి ఈ నంద్యాల పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ సంబంధించి కర్నూలులో అది కౌంటింగ్గా కానీ స్ట్రాంగ్ రూమ్ కానీ అక్కడ పెట్టడం జరిగింది. సో తర్వాత మనకి ఈ 72 అవర్స్ ఏదైతే ఉందో దీంట్లో కొద్దిగా ఇండ్యూస్మెంట్ అదే కొన్ని ప్రలోభాలకి ఈ టైంలో గురి చేస్తారనేది ఉంది. కాబట్టి దానికోసం ఏదైతే టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ని యాక్టివేట్ చేసాం. పర్టికులర్గా నైట్ పూట పెట్రోలింగ్ ఎక్కువగా చేసుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా పోతే 48 అవర్స్ ఎప్పుడైతే రేపటికి రేపు 6 PM క్యాంపెయినింగ్ అంతా అయిపోతుందో అక్కడి నుంచి నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లు ఈ ప్రాంత ప్రజలు మాత్రమే ఆయా ప్రదేశాల్లో ఉండాలి. బయట వాళ్ళు ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు. దయచేసి వాళ్ళంతా కూడా ఆయా ప్రదేశాలు వదిలి వెళ్లాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ లాడ్జెస్లో రూమ్స్ తీసుకొని ఉంటున్నారు కొంతమంది. లాడ్జెస్ వెకేట్ చేయాలా, కళ్యాణ మండపాల్లో ఉంటే కళ్యాణ మండపాలు, గెస్ట్ హౌస్లు ఎక్కడున్నా వీళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా వెకేట్ చేయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా అవుట్ సైడర్ ఎవరు కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉండటానికి వీల్లేదు. జిల్లా మొత్తం కూడా 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులన్నీ కూడా కంటిన్యూగా చెకింగ్లో ఉంటాయి. సంబంధించిన ఓటర్స్ మాత్రమే బయట నుంచి ఎవరన్నా ఇన్ కేస్ హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని అలౌ చేస్తాం.